హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పిండితో జంతికలు చేస్తున్నానండి. ఒక కప్పు రాగి పిండి తీసుకుని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు బియ్య పిండి కూడా వేసుకుని జల్లించుకోవాలి. ఇలా ఈ పిండిని బాగా కలిపి ఇప్పుడు ఒక పావు కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే జంతికలు టేస్ట్ బాగుంటాయి. ఇలా బాగా కలిపి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకోవాలి, ఒక స్పూను. మీ దగ్గర బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే వేసుకుని పిండిని కలుపుకోండి. నెయ్యి కానీ బటర్ కానీ వేస్తే జంతికలు ఫ్లేవర్ బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. నేను ఆయిల్ వేసి చేసుకుంటున్నాను. ఇలా పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఇందులోనే 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకొని కలుపుకోండి. నేను శనగపిండి వేయడం మర్చిపోయాను, చివరిలో వేసుకున్నాను. మీరు ఈ పిండిలోనే 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకుని కలుపుకోండి, జంతికలు బాగా వస్తాయి. పిండిని మరి గట్టిగా కలపకూడదు, సాఫ్ట్గానే కలపండి, జంతికలు బాగా వస్తాయి. మీకు జంతికలు వేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే. ఇప్పుడు 2 స్పూన్లు శనగపిండి జల్లించి వేసి కలిపాను. ఇప్పుడు కొంచెం కారం కోసం 1 స్పూన్ కారం వేసాను. క్రిస్పీగా బాగుంటాయి. ఇలా బాగా ముద్దలాగా కలుపుకోవాలి. జంతికలు ఒత్తుకునేటప్పుడు ఫ్రీగా వస్తాయి. ఇలా ముద్దలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు సట్రం కానీ సిల్లులు గట్టి కానీ ఉంటే దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా జంతికలు దీనిపైన ఒత్తుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల జంతికలు బాగా వస్తాయి. ఈ జంతికల గుడుకునైతే తీసుకుని దీనికి కూడా లోపల ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇలా ఒక 2 ముద్దలు తీసుకుని జంతికల గుడుకులో వేసుకుని ఇలా సట్రం పైన వెత్తుకుని జంతికలు వేసుకుంటాను. ఇలా జంతికలు వేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయడం వల్ల ఫ్రీగా జంతిక అన్నది ఫ్రీగా వస్తుంది. ఇలా మీకు ఎన్ని జంతికలు పడితే అన్ని జంతికలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో జంతిక కూడా వేసుకుని ఖాళీలో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే కదపకుండా 2 నిమిషాలు వదిలేసి 2 నిమిషాల తర్వాత కదపాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖాళీలో ఇంకో జంతిక కూడా వేసుకుని, లేదంటే ఆయిల్ మరిగిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ జంతికల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నువ్వులు వేసాం కదా, జంతికలు టేస్ట్ చాలా బాగుంటాయి. రాగి పిండి కూడా ఆరోగ్యానికి చాలా హెల్దీ. ఇప్పుడు ఇలా వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా కూడా బాగా ప్రాక్టీస్ అయిన వాళ్ళైతే ఇలా జంతికలు ఇందులో వేసుకుంటారు. నేను ఇలా వేసుకున్నాను మీకు చూపించడానికి. ఇలా మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. నేను 3 జంతికలు వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఖాళీ అవుతుంది. ఇప్పుడు సట్రం మీద ఇంకొక జంతిక వేసి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బబుల్స్ ఆగిపోయి ఈ జంతికలు అయితే ఫ్రై అయిపోయి ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి కూడా
పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా చేసినట్లయితే రోజు ఒకే రకంగా కాకుండా ఇలా స్నాక్స్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా వచ్చినాయి, చాలా బాగున్నాయి జంతికలు. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.